లిక్కర్ కేసులో మొత్తం 12 మందిని అరెస్ట్ చేశారు. అందులో 4 బెయిల్ మీద వచ్చారు. ఆ మధ్యన పైడా దిలీప్తో పాటుగా నిన్న బాలాజీ గోవిందప్ప, అట్లాగే కృష్ణమోహన్ రెడ్డి, అట్లాగే ధనుంజయ రెడ్డి వీళ్ళకి బెయిల్ వచ్చింది. మిథున్ రెడ్డికి టెంపరీ బెయిల్ వచ్చింది. అది వాస్తవంగా ఏదైతే రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటుకు సంబంధించినటువంటి అంశం మీద. అయితే తను వేసినటువంటి రెగ్యులర్ బెయిల్ పిటిషన్ ఇవాళ విచారణ జరిగింది. అయితే ఇప్పటికే రివర్స్లో అంటే ఆల్రెడీ నిన్న బెయిల్ మీద విడుదలయ్యేటువంటి ఎవరైతే ముగ్గురు ఉన్నారో ఆ ముగ్గురి బెయిల్ రద్దు చేయాలంటూ సిట్ హైకోర్టుకు వెళ్ళింది. మొన్న లంచ్ మోషన్ పిటిషన్ వేసి అది ఆదివారం విచారించాలి అర్జెంటుగా అని అడిగితే హైకోర్టు అందుకు నిరాకరించడంతో బెయిల్ ఇవ్వాల్సి వచ్చింది. అప్పటిదాకా కావాలని ఆదివారం పొద్దున దాకా 10-11 దాకా ఆపుతా వచ్చారు. చివరికి వాళ్ళు అది విచారించబోము, సోమవారం విచారిస్తామన్నాక అప్పుడు వదిలిపెట్టారు. అప్పటిదాకా కావాలని ఆపారు. అదే విషయాన్ని ధనుంజయ రెడ్డి చెప్పినటువంటిది కూడా చూసాం. ఇప్పుడు ఆ ముగ్గురు బయటకు వచ్చేస్తే వాళ్ళ బెయిల్ రద్దు చేయాలంటూ వేసినటువంటి పిటిషన్ విఫలమైంది. దాని మీద విచారణ 15వ తారీఖు వాయిదా పడింది. అయితే ఇక్కడే తెలివైనటువంటి సక్సెస్ అయింది ఎక్కడంటే ఈ ఇంపాక్ట్ని బేస్ చేసుకుని మిథున్ రెడ్డిది వాస్తవంగా 11వ తారీఖు సాయంత్రానికి వెళ్ళి మళ్ళీ జైల్లో లొంగిపోవాలి. ఇప్పుడు వీళ్ళకి బెయిల్ ఇచ్చారు కాబట్టి తనకు కూడా డిఫాల్ట్ బెయిల్ ఇవ్వాలి. కానీ ఇప్పుడు ఈ కోర్టులో ఏదైతే హైకోర్టులో పాయింట్ వీళ్ళు రైజ్ చేసింది ఏంటి, ఇక డిఫాల్ట్ బెయిల్స్ ఎవరికి ఇవ్వద్దు అన్నటువంటి పాయింట్. దాని మీద మేము చెప్తుంటే 2 పిటిషన్లు వేశారు. ఒకటి ఇంకెవరికి డిఫాల్ట్ బెయిల్ ఇవ్వద్దు, అట్లాగే వీళ్ళకి ఇచ్చినటువంటి బెయిల్ రద్దు చేయమన్నటువంటి. వీళ్ళ దానికేమో నోటీసులు ఇద్దాం, అదే సందర్భంలో డిఫాల్ట్ బెయిల్కి సంబంధించినటువంటి అంశంలో చూస్తాం అన్నటువంటిది ఇచ్చింది. అంటే మిగతా వాళ్ళకి బెయిల్ ఇవ్వకుండా అడ్డుకునేటటువంటి ప్రయత్నంలో సక్సెస్ అయింది. అదే సందర్భంలో మిథున్ రెడ్డిది అందుకని 12వ తారీఖు విచారణ వాయిదా పడింది. అయితే దానికి దీనికి సంబంధం లేదు, విడిగా ఇది ఏసీబీ కోర్టులో జరిగినట్టు. మిగతా నిందితులు బయటికి రానియకుండా చూడటం ద్వారా కనీసం ఈ కేసుని లైమ్ లైట్లో ఉంచాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఈ హైకోర్టులోనే వేశారు కాబట్టి ఇక్కడ వీళ్ళకి డిఫాల్ట్ బెయిల్ ఇవ్వకపోతే మళ్ళీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేసుకోవాలి. అక్కడ కొట్టేస్తే సుప్రీంకోర్టుకి వెళ్ళాలి. మామూలుగా అయితే కనుక 90 రోజుల్లోపు అయితే కనుక ఛార్జ్షీట్ అవ్వకపోతే ఆటోమేటిక్ డిఫాల్ట్ బెయిల్ వస్తుంది. ఛార్జ్షీట్లు 2 వేశారు. ఈ 2 కూడా యాక్సెప్టబుల్ కాదని ఏసీబీ కోర్టు తేల్చి చెప్తూనే డిఫాల్ట్ బెయిల్ ఇచ్చింది. అలాంటి సందర్భంలో జరుగుతున్నటువంటి జిమ్మిక్ ఇది.